చూడండి. నెక్స్ట్ టాపిక్ 10.12 ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్జే హెలిక్స్. టేకింగ్ దట్ taking the distance between the two consecutive base pairs as 3.34 nanometer. So 3.34 nanometer into 10 to the power of 9 meters. దీని అర్థం ఏంది? 2 కాన్సిక్యూటివ్ బేస్ పేర్స్ అంటే ఏంది అర్థం చూడండి. ఇదొక బేస్ పేర్, ఇదొక బేస్ పేర్. ఇది దీని రెండింటి మధ్య ఏంటంటే అంటే కాన్సిక్యూటివ్ బేస్ పేర్, పక్కన ఉన్నాయి కాబట్టి కాన్సిక్యూటివ్ బేస్ పేర్. సో వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 0.34 నానోమీటర్. ఓకే, సో ఇప్పుడు మనము నానోమీటరు అనేదాన్ని మనం మీటర్లో 1 బిలియన్త్ కాబట్టి ఇంటూ 10 to the power of మనం ఏమని చెప్తామంటే దాన్ని ఇంటూ 10 to the power of -9 మీటర్ అంటాం. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకు ఉపయోగించినాడు 1 నానోమీటర్ ఈజ్ 1 బిలియన్త్ ఈజ్ దట్ ఈజ్ 10 to the power of -9 మీటర్ అట్లా ఉపయోగించాడు. ఒక మీటర్లో నానోమీటర్ ఎంత అంటే అట్లా అనమాట ఉపయోగించాడు. అందుకే అట్లా క్యాలిక్యులేషన్లో ఉపయోగించాడు. Okay, taking the distance between two consecutive base pairs as 0.34 nanometer, 0.34 into 10 to the power of -9 meter. So the length of DNA double helix on a typical mammalian cell, if calculated simply by multiplying the total number of base pairs with the distance between two consecutive base pairs, that is చూడండి total number of base pairs అన్నాం. total number of base pairs అంటే ఏంటివి? బేస్ pairs అంటే ఏంటివి చూడండి. ఇంతకుముందు మీకు చెప్పినాను హ్యాప్లాయిడ్ కంటెంట్ ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏలో మనకు ఎన్ని బేస్ పేర్స్ ఉంటాయంటే 3.3 10 to the power of 9 బేస్ పేర్స్. ఈ బేస్ పేర్స్ న్యూక్లియోటైడ్ మార్చాలంటే ఇంటూ 2 చేస్తే మనకు ఒక హ్యాప్లాయిడ్ కంటెంట్ ఆఫ్ డిఎన్ఏలోనే ఇన్ని న్యూక్లియోటైడ్స్ ఉన్నాయని అర్థం. అంటే ఇది 6.6 10 to the power of -9 ఇది -9 న్యూక్లియోటైడ్స్ ఉన్నాయని అర్థం. సో ఇక్కడ దీనికి ఇది న్యూక్లియోటైడ్స్ అయినప్పుడు ఎన్ని బేస్ పేర్స్ అవుతాయి అంటే హ్యాప్లాయిడ్ అంటే హ్యూమన్ డిఎన్ఏలో హ్యాప్లాయిడ్కి బేస్ హ్యాప్లాయిడ్కి బేస్ పేర్స్ ఇన్నే, కానీ ఇవి న్యూక్లియోటైడ్స్ ఏంటంటే ఇన్ని మారుతాయి. కానీ ఇవి ఈ న్యూక్లియోటైడ్స్ అనేది ఎన్ని బేస్ పేర్స్గా మారుతాయంటే డిప్లాయిడ్ కంటెంట్లో ఇలా మారుతాయి అనమాట. అంటే దీన్ని ఏమంటారు అంటే బేస్ పేర్స్ అంటే ఇక్కడ న్యూక్లియోటైడ్స్ కాదు బేస్ పేర్స్, ఇక్కడ బేస్ పేర్స్ అవుతాయి. ఓకే, బేస్ పేర్స్ అవుతాయి ఇవి మాత్రమే. ఇది ఇంతనే బేస్ పేర్స్. డిప్లాయిడ్ కంటెంట్ ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏలో ఇన్ని బేస్ పేర్స్ ఉంటాయి. సో అప్పుడు ఎన్ని న్యూక్లియోటైడ్స్ అంటే ఏంది? దీన్ని ఇంటూ 2 చేస్తే ఇన్ని న్యూక్లియోటైడ్స్ వస్తాయి. హ్యూమన్ డిఎన్ఏ హ్యాప్లాయిడ్ కంటెంట్లో ఇన్ని న్యూక్లియోటైడ్స్ వస్తాయి. ఓకే, అదే డిప్లాయిడ్ కంటెంట్ హ్యూమన్ డిఎన్ఏలో ఇన్ని న్యూక్లియోటైడ్స్ వస్తాయి. కానీ దీనికి బేస్ పేర్స్ ఇది, దీని యొక్క బేస్ పేర్స్ ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి, బేస్ పేరు దీనికి వేరు, దీనికి ఇది. ఎందుకో ఇంటూ 2 చేస్తున్నాం కాబట్టి. అంటే ఇది ఇక్కడ న్యూక్లియోటైడ్సే, ఇది ఇక్కడ న్యూక్లియోటైడ్స్కే, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు బేస్ పేరుగా మార్చేస్తాం, అంతే, ఏం లేదు. అప్పుడు దీన్ని బేస్ పేర్స్ న్యూక్లియోటైడ్గా మార్చాలంటే ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. ఓకే, అట్లా చూడండి, ఇది వేరు, ఇది వేరు, రైట్. అందుకే ఇక్కడ ఏమంటారంటే టిపికల్ మ్యామలియన్ సెల్. టిపికల్ మ్యామలియన్ సెల్ అంటే ఏంది? డిప్లాయిడ్ కంటెంట్ ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏలో అని అర్థం అది. So the length of DNA double helix in a typical mammalian cell, if calculated simply by multiplying the total number of base pairs. Total number of base pairs ఎన్ని 6 into 10 to the power of base pairs with the distance between two consecutive base pairs. అంటే 6.6 into 10 to the power of 9 base pairs into 0.34 into 10 to the power of 9 base pair. ఓకే, అంటే ఇది 0.34 వీటి మధ్యన అనమాట, వీటి మధ్య డిస్టెన్స్ ఇంటూ. ఓకే, అర్థమవుతుంది కదా, రైట్. అంటే ఏమంటున్నా అంటే ఇక్కడ మొత్తం డిఎన్ఏ యొక్క లెంత్ ఎంత అని కనుక్కోవాలనుకుంటే ఏం చేయాలా? దేంట్లో డిప్లాయిడ్ దాంట్లో ఎంత అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మొత్తం ఎన్ని ఉన్నాయో న్యూక్లియోటైడ్ గుర్తుపెట్టుకోవాలి. 6 into 10 to the power of 9 6 into 10 to the power of 9
బేస్ పెయిర్స్ ఉన్నాయి, బేస్ పెయిర్స్ ఉన్నాయి కదా, బేస్ పెయిర్స్ ఉన్నాయి ఇంటూ ఇప్పుడు ఈ దీనికి దీనికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 0.34. ఓకే, ఇప్పుడు మనం బేస్ పెయిర్స్లో ఉన్నాం. తర్వాత దీన్నే 0.4 × 10⁻⁻, ఎంత ఇక్కడ చూడండి, 10⁻⁻⁹. ఇక్కడ -9 లేదు బేస్ పెయిర్, ఇక్కడ -9 ఉంది. ఓకే రైట్, మనకు -9 బేస్ పెయిర్స్. దీన్ని న్యూక్లియోటైడ్ రూపంలో మార్చాలా, న్యూక్లియోటైడ్ రూపంలో మారిస్తే 2 చేయాలి దీంతో. ఓకే అయిపోయిందా? దీన్ని కూడా మేబీ 2 చేయాలేమో తెలియదు మరి. రైట్, మొత్తానికి చేస్తే ఎంత వస్తుంది మనకు అంటే టోటల్కి 2.2 మీటర్స్ లెంత్ డిఎన్ఏ వస్తామంట. అందుకే అంటున్నాడు ఒక టిపికల్ మ్యామిల్ సెల్లో డిఎన్ఏ యొక్క లెంత్ డబుల్ హెలిక్స్ కనుక్కోవాలనుకుంటే ఇలా చేయాలి. 6.6 × 10⁻9 బేస్ పెయిర్స్ ఇంటూ 0.34 × 10⁻⁹ -9 ఇక్కడ. ఓకే -9 ఎందుకు అంటే చూడండి, -9 ఇక్కడ కూడా ఉందా? రైట్, -9 ఉందా? అది -9 ఇక్కడ లేదు, మరి చూసుకోవాలి. రైట్, టర్న్ అవుట్ టు బి కాన్సిక్యూటివ్ బేస్, టర్న్ అవుట్ టు బి అప్రాక్సిమేట్లీ 2.2 మీటర్స్. ఇలా రెండో పాయింట్, ఒక టిపికల్ మ్యామిల్ సెల్లోని లెంత్ ఆఫ్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ లెంత్ ఎంత అంటే 2.2 మీటర్స్. సో దిస్ లెంత్ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది టిపికల్ న్యూక్లియస్. ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 10⁻⁶ మీటర్. అంటే ఏంది? ఇప్పుడు ఒక సెల్ ఉంది, సెల్లో ఒక న్యూక్లియస్ ఉంది, న్యూక్లియసే 10⁻⁶ మీటర్స్ ఉంది. కానీ డిఎన్ఏ మాత్రం ఎంత పొడవు ఉంది? ఎంత ఉంది పొడవు? 10⁻⁻⁹. అంటే ఏంది? ఇది పెద్దది ఇది కదా. అంటే 2.2 మీటర్స్ పొడవు ఉంది. 2.2 మీటర్స్ ఉండే డిఎన్ఏ ఈ చిన్న న్యూక్లియస్లో ఎలా పట్టింది అని అర్థం. అంటే న్యూక్లియస్ సైజు తక్కువ ఉంది, దీని యొక్క సైజు ఎక్కువ ఉంది అర్థం అట్లా. సో దిస్ లెంత్ 2.2 మీటర్ ఉన్న లెంత్ అనేది, సో న్యూక్లియస్ టిపికల్ న్యూక్లియస్లో సైజు 10⁻⁻⁶ మీటర్స్ ఉంది కదా, దానికంటే పెద్దది. మళ్ళీ ఎలా పట్టింది? హౌ మచ్ సచ్ ఏ లాంగ్ పాలిమర్ ప్యాక్డ్ ఇన్ ఏ సెల్ అనేది చెప్తున్నాడు ఇక్కడ. అది ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఈకోలై బ్యాక్టీరియా డిఎన్ఏ ఈజ్ 1.36 meter, కెన్ యూ క్యాల్కులేట్ ద నెంబర్ ఆఫ్ బేస్ పెయిర్స్ ఇన్ ఈకోలై? Scientifically, scientists usually describe the length of DNA in kb. Scientists usually describe the length of DNA in kb or kbps. 1000 mbps. ఇది ఇంపార్టెంట్ చూడండి. Scientists usually describe the length of DNA in kb or kbps is equal to 1000 base pairs. సో దీని గురించి మనకు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో చూస్తే సరిపోతుంది. ఓకే, యూట్యూబ్లో చూస్తే సరిపోతుంది. యూట్యూబ్లో నెక్స్ట్ ప్రొకారియోటిక్స్ సచ్ యాజ్ ఈకోలై. ఈకోలై అనేది ఏంది? ప్రొకారియోటిక్స్. ఇన్ ప్రొకారియోటిక్స్ సచ్ యాజ్ ఈకోలై, దో దే డు నాట్ హ్యావ్ ఎ డిఫైన్డ్ న్యూక్లియస్, ద డిఎన్ఏ ఈజ్ నాట్ స్కాటర్డ్ త్రూ అవుట్ ది సెల్. అంటే ఏంది? అంటే ఈకోలై అనేది ఒక ప్రొకారియోటిక్. దీంట్లో మనకు న్యూక్లియస్ లేదు, అయినప్పటికీ డిఎన్ఏ అనేది ఉంది. ఇలా ఉంది డిఎన్ఏ అనేది, కానీ మొత్తం స్కాటర్ కాలేదు. ఓకే, అందుకే అంటున్నాడు దీంట్లో న్యూక్లియస్ లేనప్పటికీ కూడా డిఎన్ఏ అనేది స్కాటర్ కాలేదు త్రూఅవుట్ సెల్లు అని చెప్తున్నాడు. సో డిఎన్ఏ బీయింగ్ అసిడిక్ నేచర్ ఉంటుంది, నెగిటివ్లీ చార్జ్డ్, ఈజ్ హెల్డ్ విత్ సమ్ ప్రోటీన్స్. ఎట్లా? ఎలా సమ్ ప్రోటీన్స్ చూద్దాం, అదే కథ. సమ్ ప్రోటీన్స్ దట్ హ్యావ్ పాజిటివ్లీ చార్జ్డ్. ఈ హిస్టోన్ ప్రోటీన్స్ ఏంటివి? పాజిటివ్లీ చార్జ్డ్. చూద్దాం. పాజిటివ్లీ చార్జ్డ్ ఇన్ ఏ రీజన్ టర్మ్డ్ యాజ్ ది న్యూక్లియాయిడ్. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ చెప్తాను. న్యూక్లియాయిడ్ అంటే ఏం లేదబ్బా, వీడు ఏమంటున్నాడు, ఒరే ఇది ఈకోలై అనే ప్రొకారియోటిక్, దీంట్లో న్యూక్లియస్ అనేది లేదు. సో న్యూక్లియస్ లేనప్పటికీ కూడా డిఎన్ఏ అనేది ఉంది. సో డిఎన్ఏ అనేది ఉన్నప్పటికీ కూడా ఇది స్కాటర్ కాలే, అంటే ఇది సెల్ మొత్తం కాలే. ఓకే, ఈ ఈకోలై బ్యాక్టీరియాలో ప్రొకారియోటిక్ కదా, న్యూక్లియస్ అయినప్పటికీ డిఎన్ఏ స్కాటర్ అంత పూర్తి కాలేదు. కానీ మళ్ళీ ఎట్లా ఇంత పెద్ద డిఎన్ఏ అనేది దీంట్లో ప్యాక్ అయింది అని అంటే హిస్టోన్ సమ్ ప్రోటీన్స్ ద్వారా అని చెప్తున్నాడు. రైట్, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుండే మనకు, ఏంటంటే ఈ రీజన్ని న్యూక్లియాయిడ్ అంటారు. అంటే ఏంది? న్యూక్లియస్ లేనప్పటికీ డిఎన్ఏ స్కాటర్ కాలేదు, కానీ ఈ డిఎన్ఏ మొత్తం ఆక్రమించిన ప్లేస్ ఉంది, ఇలా ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే న్యూక్లియాయిడ్ అని అంటారు అని చెప్తున్నాడు. దేంట్లో? ప్రొకారియోటిక్స్లో.
ఓకే, సో ఇదంతా యూట్యూబ్ ఛానల్ ఉందా బా మేడం చెప్పిన దాంట్లో, రైట్. ద డిఎన్జే ఇన్ ద న్యూక్లియాయిడ్. సో ది న్యూక్లియాయిడ్లో ఉండే డిఎన్జే ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ లూప్స్ మేనర్గా ఉంటుంది అనమాట. లూప్స్ ఎలా ఉంటాయంటే ఒక ప్రోటీన్స్ రూపంలో ఉంటుంది. ఇది హెల్డ్ బై ప్రోటీన్స్ రూపంలో అవుతుంది అనమాట. ద డిఎన్జే ఆఫ్ ప్రొకారియోటిక్స్లో అనబడే ఈకోలై అనే దాంట్లో డిఎన్జే ఉంటుంది కదా, ఆ డిఎన్జే ఆఫ్ ప్రొకారియోటిక్స్ ఈజ్ ఆల్మోస్ట్ సర్కులర్ అంటే ఎట్లా? సర్కులర్ అంటే ఇప్పుడు ఇది సర్కులర్, మరి సింగిల్ స్టాండర్డ్ డబుల్ స్టాండర్డ్ నాకు కూడా చెప్పలేదు. సర్కులర్ డిఎన్జే ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ లాక్సీ క్రోమాటిన్ అంటే ఏంది చూడండి, ఇది క్రోమాటిన్, ఇది ఏంది న్యూక్లియోజోమ్. ఓకే, ఈ నల్లగా ఉండేది మొత్తం క్రోమాటిన్. ఓకే, ఈ క్రోమాటిన్ ఉండదు అని చెప్తున్నాడు. ఓకే, లాక్స్ ది క్రోమాటిన్ ఆర్గనైజేషన్. సో దిస్ ఈజ్ రెఫర్ టు యాజ్ ది జీనోపోర్. దీన్ని ఏమంటారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, జీనోపోర్. ఓకే, జీనోపోర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. జీనోపోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్లో కల్లా ఇంపార్టెంట్ జీనోపోర్. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ప్రోకారియోటిక్స్లో ఉండే డిఎన్జే మాత్రం ఆల్మోస్ట్ సర్కులర్ ఉంటుంది. అది సర్కులర్ కరెక్టే, సర్కులర్ ఉంటుంది, నేను ఒప్పుకుంటా. కానీ డబుల్ స్టాండర్డ్ సర్కులరా లేకుంటే జస్ట్ సింగిల్ స్టాండర్డ్ సర్కులర్ అనేది తెలియదు. జస్ట్ సర్కులర్ అన్నాడు, అది తెలుసుకోవాలా, డౌట్ అది. ఇంకా ఇదెல்லாம் మనకు అర్థమైంది, చెప్తాను. ఇది ప్రొకారియోటిక్స్లో అయిపోయింది కథ. ఇప్పుడు యూకారియోటిక్స్. ఇన్ యూకారియోటిక్స్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ మచ్ మోర్ కాంప్లెక్స్. దీంతో పోల్చుకుంటే ఇక్కడ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. సో దెర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ బేసిక్ ప్రోటీన్స్ కాల్డ్ ది హిస్టోన్స్. ఏ ప్రోటీన్ అక్వైర్డ్స్ ప్రోటీన్ అంటే ఏంది? ఇక్కడ ఒక ప్రోటీన్ అనేది అవసరం, దీనికి ఈ ప్రోటీన్కి అవసరం ఏంటంటే ఏ ప్రోటీన్ అక్వైర్స్ ది చార్జ్ డిపెండింగ్ అపాన్ ది అబండెన్స్ ఆఫ్ ది అమినో యాసిడ్ రెసిడ్యూస్ విత్ చార్జ్డ్ సైడ్ చైన్స్. చూడండి, ఏ ప్రోటీన్ అంటే ఎక్కడ ఉంటుంది? అక్వైర్డ్స్ ఏం కావాలంటే చార్జ్ డిపెండింగ్ అపాన్ ద అబండెన్స్ ఆఫ్ అమినో యాసిడ్ రెసిడ్యూస్ విత్ చార్జ్డ్ సైడ్ చైన్, పాలిన్యూక్లియోటైడ్ చైన్స్ అనమాట. ఓకే, హిస్టోన్స్ ఆర్ రిచ్ ఇన్ ద బేసిక్ అమినో యాసిడ్ రెసిడ్యూస్ లైసిన్ అండ్ అర్జినైన్. సో బోత్ ద అమినో యాసిడ్ రెసిడ్యూస్ క్యారీ ద పాజిటివ్ చార్జెస్ ఇన్ దేర్ సైడ్ చైన్స్. ఇక్కడ నాకు ఈ పాయింట్ కొంచెం క్లియర్గా లేదు, మళ్ళీ చూద్దాం, అంత అవసరం లేదు, ఎగ్జామ్ పాయింట్ వెళ్ళిపోదాం. ఓకే, ఈ నుంచి ఇటుకి. నెక్స్ట్ చూడండి, హిస్టోన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ టు ఫార్మ్ ఏ యూనిట్ ఆఫ్ 8 molecules called the histone octamer. The negatively charged DNA is wrapped around the positively charged histone octamer to form a structure called the nucleosome. So figure 10.6a ఇక్కడ న్యూక్లియోజోమ్, ఇదలా న్యూక్లియోజోమ్. ఓకే, ఏ టిపికల్ న్యూక్లియోజోమ్ కంటైన్స్ 200 base pairs ఆఫ్ డిఎన్జే హెలిక్స్. ఇది చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఈ పారాగ్రాఫ్లో. ఏ టిపికల్ న్యూక్లియోజోమ్ కంటైన్ 200 base pairs ఆఫ్ డిఎన్జే హెలిక్స్. So nucleosome constitute the repeating the unit of structure. Nucleosomes constitute the repeating the unit of structure in nucleus called the chromatin. Okay, చూడండి ఇక్కడ చూడండి, ఇదల్లా ఈ నల్లదంతా క్రోమాటినే. ఓకే, ఈ నల్లదంతా క్రోమాటినే. ఇది మాత్రం ఏంది? హిస్టోన్ ప్రోటీన్స్. అంటే హిస్టోన్ ప్రోటీన్స్ కదా, న్యూక్లియోజోమ్. అందుకే న్యూక్లియోజోమ్స్ ఇన్ క్రోమాటిన్ ఎలా కనపడతాయంటే బీడ్స్ ఆన్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ మీద బీడ్స్ ఉన్నట్టు అనమాట. అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కనపడతాయి అనమాట. అది బిట్ అడిగే అవకాశం ఉంది. సో న్యూక్లియోజోమ్ కాన్స్టిట్యూట్ ద రిపీటింగ్ ద యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ ఇన్ న్యూక్లియస్ కాల్డ్ ది క్రోమాటిన్. ద న్యూక్లియోజోమ్స్ ఇన్ క్రోమాటిన్ ఆర్ సీన్ యాజ్ ఎ బీడ్స్ ఆన్ స్ట్రింగ్ వెన్ వ్యూడ్ అండర్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఓకే, ద బీడ్స్ ఆన్ స్ట్రింగ్ స్ట్రక్చర్ ఇన్ క్రోమాటిన్. క్రోమాటిన్ తెలుసు కదా, క్రోమాటిన్ అంటే. ఓకే, ద బీడ్స్ ఆన్ స్ట్రింగ్ స్ట్రక్చర్ ఇన్ క్రోమాటిన్ ఈజ్ ప్యాక్డ్ టు ఫార్మ్ ఏ క్రోమాటిన్ ఫైబర్స్. ఇలా క్రోమాటిన్ ఫైబర్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఈజ్ ఫార్మ్ టు ఫార్మ్ ఏ క్రోమాటిన్ ఫైబర్స్ దట్ ఆర్ ఫర్దర్ కాయిల్డ్ అండ్ కండెన్స్డ్ ఎట్ మెటాఫేస్. ఇది ఇంపార్టెంట్. ఎట్ మెటాఫేస్ ఎక్కడ కనపడతాయి? ఎట్ మెటాఫేస్ ఆఫ్ సెల్ డివిజన్లో మెటాఫేస్ జరుగుతున్నప్పుడు మనకి ఇలా క్రోమాటిన్ ఫైబర్స్ జరుగుతాయి అన్నమాట. క్రోమాటిన్ కనపడతాయని చెప్తున్నాడు. టు ఫార్మ్ క్రోమోజోమ్స్. చూడండి, ఈ సెంటెన్స్ ఇంపార్టెంట్. ఓకే, సెల్ డివిజన్ జరుగుతున్న స్టేజ్ ఏదంటే మెటాఫేస్లో మనకు క్రోమాటిన్ ఫైబర్స్ ఏర్పడతాయని చెప్తున్నాడు. కండెన్స్డ్ టు ఫార్మ్ క్రోమోజోమ్స్. సో ద ప్యాకింగ్ ఆఫ్ క్రోమాటిన్ ఎట్ ఏ హై లెవెల్ రిక్వైర్స్ ది అడిషనల్ సెట్ ఆఫ్ ప్రోటీన్స్
దట్ కలెక్టివ్లీ రెఫర్ టు యాజ్ ది నాన్ హిస్టోన్ క్రోమోజోమల్ ప్రోటీన్స్. చూడండి, మనకు యుకాటిక్స్లో మనకు హిస్టోన్ ప్రోటీన్స్ ఎన్ని, ఆక్టో హిస్టోమర్ ఉంది కదా, ఇది సరిపోతుంది. కానీ కొన్ని ఆర్గానిజమ్స్లో ఇంకా దీన్ని బాగా కండెన్స్ చేయాలి. అంటే ఇది బాగా కండెన్సేషన్ చేయాలన్నప్పుడు అవి హై లెవెల్ ఆర్గానిజమ్స్ అంటే పెద్ద జీవులు ఉంటాయి. ఇంకా దానిలో మనకు ప్యాకేజింగ్ చేయాలా క్రోమాటిన్ అంటే ఇంకా కొన్ని ప్రోటీన్స్ కావాలా. ఆ ప్రోటీన్స్ పేరే నాన్ హిస్టోన్ క్రోమోజోమల్ ప్రోటీన్స్ అని చెప్తారు. అది ఇన్ ఏ టిపికల్ న్యూక్లియస్ సమ్ రీజన్స్ ఆఫ్ క్రోమాటిన్ ఆర్ లూజ్లీ ప్యాక్డ్ అండ్ స్టెయిన్డ్ లైట్ ఆర్ రెఫర్ టు యాజ్ ది euchromatin, and the chromatin that is more densely packed and stained dark is called the euchromatin. So euchromatin is a transcriptionally active chromatin, whereas heterochromatin is inactive. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మనకు ట్రాన్స్క్రిప్షన్ జరిగేది యూక్రోమాటినే. సో యూక్రోమాటిన్లోనే మనకు జీన్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. హెటరోక్రోమాటిన్ అనేది ఇన్యాక్టివ్, దీనిలో పని చేయదనమాట. ఓకే, చూడండి, యూక్రోమాటిన్లో లూజ్లీ డెన్సిటీ ప్యాకెట్ అంటే ఇట్లా లూజ్గా ఉంటాయి అనమాట, ఇట్లా. సో దీంట్లోనే మనకు జీన్ ఎక్స్ప్రెషన్ అవుతుంది, ప్రోటీన్స్ జరుగుతుంది కాబట్టి ట్రాన్స్క్రిప్షన్లీ యాక్టివ్ అన్నాడు. సో యూక్రోమాటిన్ అనేది లూజ్లీ డిఎన్ఏ ప్యాకింగ్ లైట్లీ స్టెయిన్డ్ వెన్ అబ్జర్వ్డ్ అండర్ మైక్రోస్కోప్, ట్రాన్స్క్రిప్షన్లీ యాక్టివ్, ఫౌండ్ ఇన్ యూకారియోటిక్స్ అండ్ ప్రొకారియోటిక్స్. రెండింటిలో కనపడుతుంది యూక్రోమాటిన్. చూడండి, ఇది హెటరోక్రోమాటిన్ బాగా తిక్కు ఉందా లేదా పోయిందాంతో పోల్చుకుంటే, కానీ ఇవి మాత్రం యూకారియోటిక్స్లో కనపడతాయి. అది చూడండి, ఈ యూక్రోమాటిన్ ప్రొకారియోటిక్స్ యూకారియోటిక్స్లో కనపడుతుంది, బట్ హెటరోక్రోమాటిన్ మాత్రం ఓన్లీ యూకారియోటిక్స్లో కనపడుతుంది, మనసులో కనపడుతుంది. అందుకే టైట్లీ డిఎన్ఏ ప్యాకింగ్, డిఎన్ఏ స్టైండ్ వెన్ అబ్జర్వ్డ్ అండర్ మైక్రోస్కోప్, ట్రాన్స్క్రిప్షన్ ఇన్యాక్టివ్, ఫౌండ్ ఇన్ యూకారియోటిక్స్ ఓన్లీ అని చెప్తున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో జీన్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవ్వవు కాబట్టి ఇది పనికి రాదు మనకు. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోండి. క్రోమాటిన్ ఫైబర్స్ ఏ స్టేజ్లో కనపడతాయి అంటే మెటాఫేజ్ స్టేజ్. సెల్ డివిజన్లో మెటాఫేజ్ జరిగేటప్పుడు క్రోమాటిన్ ఫైబర్స్ అనేది లాస్ట్కి క్రోమోజోమ్స్ ఏర్పడతాయి అనమాట. సో మీ అందరికి ఆల్రెడీ చెప్పాను, ఇది కోర్ డిఎన్ఏ, ఇది H1 హిస్టోను, యాక్ట్ యాజ్ ఏ పాము, ఇది ఆల్రెడీ చెప్పేసినాను నేను. ఇదంతా ఆక్టోమరు, హిస్టోన్ ఆక్టోమర్లో 8 ఉంటాయి అనమాట. కానీ ఇది మాత్రం హిస్టోన్ ప్రోటీన్, H1 హిస్టోన్ ప్రోటీన్ అనేది రాదు దీనికి, ఇది ఒక క్లిప్ మాదిరి యాక్ట్ చేస్తుంది. సో హిస్టోన్ ఆక్టోమర్ని NU బాడీ అంటారు, దీనికే NU అంటే న్యూక్లియోజోమ్ బాడీ అంటారు. ఓకే, దీన్నే మొత్తాన్ని న్యూక్లియోజోమ్ అంటారు. ఓకే, ఇట్లాగా న్యూక్లియోజోమ్స్ అది ఇవంతా ఏంది ఇక్కడ లేదు నేను చెప్తాను మీకు. చూడండి, క్రోమాటిన్ అనేది నల్ల గీత అయితే ఇది న్యూక్లియోజోమ్. దీన్నే హిస్టోన్ ఆక్టోమర్ ఇట్లా అనమాట. ఇది ఎప్పుడు మనకు కనపడుతుంది అంటే మెటాఫేజ్ కనపడుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, చూడండి ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పిక్చర్లో బీడ్స్ ఆన్ స్ట్రింగ్ అంటే ఏంది, బీడ్స్ ఆన్ స్ట్రింగ్ అని క్వశ్చన్ అడగవచ్చు. బీడ్స్ ఆన్ స్ట్రింగ్ అంటే ఇది దీని అర్థం న్యూక్లియోజోమ్స్ ఇన్ క్రోమాటిన్, ఇలా ఇవ్వచ్చు ఆప్షన్, లేకుంటే క్రోమాటిన్ ఇన్ న్యూక్లియోజోమ్స్ అనవచ్చు. ఇది ఆప్షన్ కరెక్ట్. ఓకే, కొంచెం ఈ పారాగ్రాఫ్లో ఇది కొంచెం థాట్ చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. నైస్ వచ్చే మార్చినాయి, ఇది కొంచెం నాకు అర్థం కాలేదు. ఓకే, ఇది అర్థం కాలేదు.